అందరికీ నమస్తే అండి. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించబోతోంది. ఈ మేరకు ఈ నెల 28వ తేదీన రాష్ట్ర శాసనసభ ప్రత్యేకంగా సమావేశమై ఒక తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపించిన సంగతి తెలిసిందే. ఈ తీర్మానాన్ని బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోరిక అని దీన్ని పరిగణనలోకి తీసుకొని ఇదిగో ఆ రాష్ట్ర అసెంబ్లీ కోరిక మేరకు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తిస్తున్నాం అని కేంద్రం భావించి దీన్ని చట్టబద్ధత కల్పించే ప్రక్రియలో భాగంగా రేపు లోక్సభలో ఈ చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. అంటే 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది కదా, ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని రూపొందించి ఆమోదించారు కదా. సో ఆ చట్టాన్ని సవరణ చేస్తారు. సవరణ చేసి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి అనే అంశాన్ని చేరుస్తారు. ఎందుకంటే ఆ చట్టంలో ఆంధ్రప్రదేశ్ విభజించిన తర్వాత ఒక 10 ఏళ్ల పాటు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా చేర్చారు. 10 ఏళ్ళు అంటే 2014 జూన్ 2వ తేదీన రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి 2024 జూన్ 2వ తేదీ వరకు హైదరాబాదే మన రాష్ట్ర రాజధాని కూడా. తెలంగాణతో సహా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కూడా హైదరాబాదే ఉంది 2024 జూన్ 2వ తేదీ వరకు. ఆ తర్వాత మరి రాజధాని ఏంటి, అది చట్టంలో ఎక్కడా పేర్కొనలేదు. సో రాష్ట్ర శాసనసభ ఏం చేసిందంటే 2024 జూన్ 2 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది, సో ఆ తర్వాత మా రాజధానిగా అమరావతిని చేర్చండి అని కోరుతూ ఒక తీర్మానం పంపించారు. కాబట్టి సో రేపు ఈ బిల్లు ప్రవేశపెడతారు. రేపు లోక్సభలో ఆమోదం పొందిన తర్వాత రాజ్యసభలో ప్రవేశపెడతారు. మేబీ రేపు లేదా ఎల్లుండి రాజ్యసభలో ప్రవేశపెడతారు. రాజ్యసభలో కూడా ఆమోదం పొందిన తర్వాత దీన్ని రాష్ట్రపతి గారి దగ్గర పంపిస్తే ఆమె సంతకం చేస్తే చట్ట సవరణ జరిగినట్టే. అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించినట్టే. సో దీనివల్ల ప్రయోజనాలు ఏంటంటే భవిష్యత్తులో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఇంకెవరైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు అనుకోండి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కాదు, మాకు నచ్చలేదు, మా కడపనో లేదంటే మా పులివెందులనో లేదంటే మా పొంగనూరునో లేదా మా మాచర్లనో లేదంటే శ్రీకాకుళాన్నో లేదా చీపురుపల్లినో మేము ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చేస్తాము, లేదా ఒక 5-6 ప్రాంతాలను రాజధానులుగా చేస్తాము అని శాసనసభలో చట్టం చేశారు అనుకోండి, అది చెల్లదు. ఎందుకు చెల్లదంటే పునర్విభజన చట్టంలో రాజధాని అంశాన్ని పార్లమెంట్లో ఆమోదించారు. పార్లమెంటులో ఆమోదించిన చట్టానికి రాష్ట్ర స్థాయిలో సవరణలు లేదా ఆ చట్టం ఇక్కడ చట్టం చేయడం చాలదు. సో ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పు అనేది కేంద్రం పరిధిలోని అంశంగా మారిపోద్ది. అప్పుడు వీళ్ళు ఇక్కడ చట్టం చేసినా చెల్లదు, కేంద్రంలోనే మళ్ళీ చట్టం చేయాలి లేదా ఈ చట్టానికి మళ్ళీ సవరణ చేయాలి. అంటే అదంత ఈజీ ప్రాసెస్ కాదు, అత్యంత క్లిష్టమైన ప్రక్రియగా మారిపోద్ది. న్యాయపరంగా కూడా అత్యంత క్లిష్టమైన ప్రక్రియగా మారిపోద్ది. కాబట్టి అమరావతికి చట్టబద్ధత కల్పించినట్టే, అమరావతికి చట్టబద్ధత వచ్చినట్టే. రేపు లోక్సభ అండ్ రాజ్యసభలో ఆమోదం పొంది రాష్ట్రపతి గారు సంతకం చేసిన తర్వాత ఇంకా దీనికి తిరుగులేదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే అమరావతి అని సగర్వంగా చెప్పొచ్చు. దీనిలో బొత్స సత్యనారాయణ గారో లేదంటే ధర్మాన గారో లేదంటే వైసీపీ నాయకులు అది చట్టబద్ధత కాదు, అది చట్టబద్ధతకు ప్రక్రియ కాదు అని చెప్తున్నారు. అదంతా కాదు. తీర్మానం అనేది చట్టబద్ధత కాదు, ఒప్పుకోవచ్చు, కానీ తీర్మానం అనేది ఒక కోరిక. ఉదాహరణకు బొత్స సత్యనారాయణ గారే ఉన్నారు, చీపురుపల్లి నియోజకవర్గాన్ని రాష్ట్ర రాజధానిగా చేర్చండి అని చెప్పి ఆయన శాసనసభ్యుడిగా ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజాప్రతినిధులు అంటే ఎవరు సర్పంచులు లేదంటే ఎంపీటీసీలు లేదా జడ్పీటీసీలు వాళ్ళందరితో సంతకాలు తీసుకొని లేదా ఆ నియోజకవర్గ ప్రజలు ఒక 1000 మందితోనో 2000 మందితోనో సంతకాలు తీసుకొని ఒక తీర్మానంగా ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు అనుకోండి, రాష్ట్ర ప్రభుత్వం ఆ తీర్మానం ఆధారంగా ఒక చట్టం చేస్తే అప్పుడు చీపురుపల్లి రాష్ట్ర రాజధానిగా చెల్లుబాటు అవుద్ది. ఈ తీర్మానాన్ని పరిగణలోకి తీసుకోలేదనుకోండి, ఇదేంటి చీపురుపల్లి ఏంటి రాష్ట్ర రాజధానికి, ఇది అసలు పక్కన పెట్టండి, ఇది పనికిరాదు అని వదిలేశారు అనుకోండి, అది వాళ్ళ ఇష్టం. అక్కడ వీళ్ళ కోరిక, అది వీళ్ళ కోరిక మేరకు వాళ్ళు అడిగారు, మాకు ఇది కావాలి అని చెప్పి మా కోరికను మేము తీర్మానం రూపంలో పంపించాం, అది మీ ఇష్టం, మీరు ఆమోదిస్తారా, మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా మీ ఇష్టం. సో ఇక్కడ రాష్ట్ర శాసనసభ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తించమని ఈ మేరకు చట్ట సవరణ చేయమని తీర్మానం పంపించింది. ఆ తీర్మానం మేరకు కేంద్రానికి ఇష్టం కాబట్టి కేంద్రం కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకొని చట్ట సవరణ చేస్తోంది. సో దీనికి చట్టం కాదు, చట్టబద్ధం కాదు అని చెప్పడం ఏంటి? తీర్మానం నిజంగానే చట్టబద్ధం కాదు. సో తీర్మానం అనేది కేవలం ఒక రెజల్యూషన్ మాత్రమే, ఒక రెజల్యూషన్ పాస్ చేసినట్టు మాత్రమే.
సో వాళ్ళు దీని ఆధారంగా మారుస్తారనమాట. సో ఇది యాక్చువల్లీ తెలుసు. బొత్స గారికి తెలియదా, పేరు నాని గారికి తెలియదా, సజ్జల గారికి తెలియదా, ధర్మాన గారికి తెలియదా, జగన్ గారికి తెలియదా? అందరికీ తెలుసు. తీర్మానం అనేది జస్ట్ ఒక చట్టబద్ధం కాదు, చట్టం సవరణ చేస్తున్నారు, ఇదంతా ఈజీ ప్రాసెస్సే, అయిపోద్ది అని. కానీ ఏదో రెచ్చగొట్టడానికి కొన్ని గొర్రెలు ఉంటాయిగా, ఆ గొర్రెలకి ఏదో ఒక సబ్జెక్ట్ మేత కావాలి కదా, ఆ మేత కోసం ఇలా మాట్లాడతారు అంతే. థ్యాంక్ యూ.